జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన 66 పుస్తకాల బైబిల్ గ్రంథముల నుండి ఒక సందేశం. ఈ సందేశము ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడగు దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. తండ్రి, నాలో ఉంచిన ప్రతి మాట నీ బిడ్డలకు బోధించుచుండగా నన్ను నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటును మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి మాట నీ బిడ్డలకు వినుచుండగా వారికి వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని కూడా దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడకు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈరోజు మనము ఎంపిక చేసుకున్న వాక్య భాగము దేవుని కుమారులు ఎవరు, దేవుని యొక్క కుమారులు ఎలా అవుతారు అనేక సందేశాన్ని మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితము భూమి మీద ఇజ్రాయేల్ అనేక దేశంలో, యెరూషలేం అనేక ప్రాంతంలో అతడు 3.5 సంవత్సరాలు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని ప్రకటిస్తూ బ్రతికాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవించిన జీవితం మొత్తం కూడా దేవునికి ఇష్టమైన, దేవునికి ప్రియంగా జీవించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచాడు గనుక దేవుని కుమారుడు అనబడ్డాడు. అలాగే దేవదూత గాబ్రియేల్ దూత వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు మరియ గర్భంలో, ఆయన కన్య అయిన మరియ గర్భంలో ఉన్నప్పుడు సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోయే శిశువు గొప్పవాడై దావీదు సింహాసనాన్ని అధిరోహిస్తాడు, అతడు దేవుని కుమారుడు అనబడతాడు అని గాబ్రియేల్ దూత ఆ యొక్క మరియతోని చెప్పినప్పుడు మరియ ఆ విధంగా జరగాలని కోరుకుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు తను జీవించిన ఆ 33.5 సంవత్సరాల కాలంలో దేవుని కుమారుడు అనబడ్డాడు. మరి ఎప్పుడు దేవుని కుమారుడు అయ్యాడు అని మనము ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఉంటే, రోమాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన దేవుని యొక్క కుమారుడు ఎప్పుడు అనబడ్డాడు, ఎప్పుడు దేవుని కుమారుడు అయ్యాడు అనేక సందేశం క్లుప్తంగా మనము నేర్చుకుంటున్నాం కనుక ప్రభావంతో దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడు. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడెను అని అక్కడ రాసి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సమాధిల నుంచి దేవుడు ఆయనను లేపిన తర్వాత దేవుని కుమారుడు అయ్యాడు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా మనము ఏ విధంగా దేవుని కుమారులం అవుతాం, దేవుని సర్వోన్నతుని కుమారులము మనము ఎప్పుడు అవుతాం, ఎలా అవుతాం అనేక సందేశాన్ని వాక్య భాగముల నుంచి మనము లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో, దేని విషయమై చింతించవద్దు, నిరాశ చెందవద్దు, శత్రువులను ప్రేమించాలి, మేలు చేసేవారిగా ఉండాలి, మేలు చేయాలి, అప్పు ఇచ్చేవారిగా ఉండాలి, అప్పు ఇవ్వాలి. ఇగో ఇవన్నీ కూడా మీరు ఎలా చేస్తారు అని అంటే, రక్త సంబంధికులకు, స్నేహితులకు, దగ్గర వాళ్లకు చేయడం మంచిదే. కానీ ఆ యొక్క దుర్మార్గులైన, పాపులైన లోకంలో ఉన్నవారు కూడా తనకిష్టమైన వారికి, తన బంధువులకు, తన రక్త సంబంధికులకు, తన స్నేహితులకు వారు కూడా చేస్తారు కదా. వారికి మీకు ఏం తేడా అంటే, దేవుడు మనకు ఏం తెలియజేయాలని అనుకుంటున్నాడంటే, వాళ్ళు పాపులైతే వాళ్ళ సొంత వారికే చేస్తారు, బయట వారికి చేయరు. వారి దగ్గర నుంచి అప్పులు ఇస్తారు, అప్పులు వడ్డీలు తీసుకుంటారు, వాళ్ళు అనుభవిస్తారు. మరి మీరు దేవుని పిల్లలుగా ఉండాలి, దేవుని పిల్లలుగా అవ్వాలి అని అంటే, దేవుడు మనకు వాక్య భాగంలో నుంచి ఏం తెలియజేస్తున్నాడు అంటే, మీకు తెలియని వారికి మేలు చేయాలి, మీకు
అసలు ముఖపరిచయం లేని వారికి కూడా మేలు చేయాలి. ఎందుకంటే సర్వలోకంలో ఉన్న వారందరూ కూడా దేవుని పిల్లలు కదా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేసింది కనుక ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా దేవుని పిల్లలే. కనుక నీ తోటి వారిని నువ్వు ప్రేమిస్తే, నీకు నీ ముందున్న వారిని నువ్వు ప్రేమిస్తే, నీకు తెలియని వారిని నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. ఆ యొక్క అపోస్తులుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు ప్రాంతంలోనికి వెళ్ళే ముందు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అని అన్నాడు. ఏమర్థమవుతుంది ఆ మాటలో? అంటే సంఘాన్ని హింసిస్తే యేసుక్రీస్తును హింసించినట్టు. ఈ భూమి మీద జీవిస్తున్న మనము, మన తోటి వారు ఎవరైతే తెలియని వారు ఎవరైనా ఉండని, ఏ మతమైనా కానీ, ఏ కులమైనా కానీ, ఏ గోత్రమైనా కానీ, ఏ వర్ణమైనా కానీ, మీకు తెలియని వారిని ప్రేమించి వారికి కావలసిన బట్ట, వారికి కావలసిన తిండి, వారికి కావలసిన వస్తువులు, వారికి కావలసిన అవసరాలలో మీరు వారికి సహాయం చేసినట్టయితే ఉంటే దేవుడు తగిన కాలమందు నీకు వడ్డీతో సహా దేవుడు ఇస్తా అని అంటున్నాడు. అప్పుడు మీరు దేవుని కుమారులు అనబడతారు. మీకు తెలిసిన వారికే సహాయం చేస్తే వారు మళ్ళీ మీకు సహాయం చేస్తారు కదా. మీకు తెలియని వారికి, మీకు రుణం తీర్చుకోలేని వారికి సహాయం చేయండి, ఆ రుణం దేవుడు ఇస్తాడు మీకు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అందుకని మనకు తెలియని వారు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా వారి దగ్గరికి వెళ్ళి అవసరమనుకుంటే వారిని వెతుకులాడి సహాయం చేయమని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. కానీ ఈనాడు క్రైస్తవులు అనబడిన వారు వారి యొక్క తోటి బంధువులకే, తోటి స్నేహితులకే సహాయం చేస్తున్నారు కానీ, ఆ ఉన్నవారే సహాయం చేస్తున్నారు కానీ లేని వారికి ఎవరు సహాయం చేయట్లేదు. సంఘంలో కూడా డబ్బున్న వారికి పెద్దపీట వేస్తున్నారు, డబ్బున్న వారిని వారి ప్రేమగా మాట్లాడుతున్నారు, పేదవారిని అసహించుకుంటున్నారు, దూరం చేస్తున్నారు, చూచి చూడనట్టుగా వారు బ్రతుకుతున్నారు, వారు జీవిస్తున్నారు. కానీ ఆ యొక్క పేదవాడు వస్తే కనీసం నమస్తే, ప్రైజ్ ది లార్డ్, వందనాలు అని చెప్పకుండా ఆ ముఖం కనపడకుండా దాచుకొని వేరే మార్గం నుంచి వెళ్తున్నారు. ఎందుకంటే అతడు కనబడినట్టయితే ఉంటే సహాయం చేయవలసిన అవసరత ఏర్పడుతుందేమో, కనపడకుంటే అయిపోతుంది కదా, నా డబ్బు నా దగ్గరనే ఉంటుంది కదా, నా సమయం నా దగ్గరనే ఉంటుంది కదా అనే ఒక ఆలోచనతో చాలామంది క్రైస్తవులు ఉంటున్నారు. ఇలాంటి వారు పరలోక రాజ్యంలో, దేవుని యొక్క రాజ్యంలో, క్రీస్తు యొక్క రాజ్యంలో, క్రీస్తు యొక్క సంఘంలో ఉండడానికి అవకాశం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది, నీకు తెలియని వారికి సహాయం చేయాలి. నువ్వు ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేసుకున్నా, పుట్టినరోజు చేసుకున్నా, లేకుంటే ఇంట్లో మ్యారేజ్ డే చేసుకున్నా, లేకుంటే ఇంకేదైనా కార్యక్రమం చేసుకున్నా, ఆ కార్యక్రమంలో దగ్గర బంధువులను, స్నేహితులను, ఆప్తులను పిలుచుకోవడం కంటే తెలియని వారిని పిలుచుకొని మీరు వారికి భోజనం పెట్టడం ద్వారా ఎంతో మేలు పొందుతారు అనే ఒక విషయం, దేవుని కుమారులుగా అనబడతారు, దేవుని కుమారులు అవుతారు ఈ విధంగా చేసినట్టయితే బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అందుకని మీ ఫలము ఇక్కడ ఆ విధంగా ప్రవర్తించినట్టయితే ఉంటే, క్రీస్తు కూడా అలాగే జీవించాడు కనుక మీరు కూడా అలాగా జీవించినట్టయితే ఉంటే మీరు దేవుని కుమారులు అనబడతారు. క్రీస్తులాగా రెండవసారి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు దేవుని కుమారులు అవుతారు అనేక సందేశము ఈ బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అప్పుడు మీరు సర్వోన్నతుని యొక్క కుమారులు అవుతారు అనేక విషయం మనకు ఈ బైబిల్ గ్రంథం నుంచి స్పష్టంగా మనం తెలుసుకున్నాం. ఈ రకంగా మీరు జీవించండి. యేసుక్రీస్తు ప్రభు బ్రతికున్న కాలంలో దేవుని కుమారుడు అనబడ్డాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత దేవుని కుమారుడు అయ్యాడు. మనం కూడా ఈ లోకంలో, ఈ దేహంలో బ్రతికినంత కాలము యేసుక్రీస్తులాగా ఈ యొక్క లూకా 6వ అధ్యాయం 35వ వచనంలో తెలియజేసిన ప్రకారంగా మనం జీవించినట్టయితే ఉంటే యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు మనం సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారులం అవుతాం, నిత్యరాజ్యంలో పాలుభాగస్తులుగా ఉంటాం. కనుక ఈ రకంగా మనం జీవించి దేవుని యొక్క కృపను పొందుతాం. ఈ రకంగా జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరుతో మీకు కోరుతూ ఈ కొద్ది మాటలు నేను మీ వినికిడిలో ఫలించునుగా కానీ చెబుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను తండ్రి. నాలో ఉంచిన ప్రతి మాటను నీ పిల్లలకు బోధించాను. వాటి ప్రకారంగా జీవించి నీ కృపకు పాత్రలయ్యే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వారి అవసరాలు, వారి అక్కర్లు, వారికి ఉన్న ఆరోగ్యం, వారికి ఉన్న సమస్తాన్ని కూడా, వారికి ఉన్న పిల్లలను, వారి యొక్క పనులలో సమస్తాన్ని కూడా మీరే దీవెనకరంగా ఆశీర్వాదంగా చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తండ్రి తలలోంచిన ప్రతి వారి మీదను, నా మీదను, నా కుటుంబం మీదను, సమస్త పరిశుద్ధులందరి మీదను ఉండునుగాక. ఆమేన్.